సో మనకి అన్కండిషనల్ బ్రాంచింగ్ లో నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ స్టేట్మెంట్. సో దీని గురించి చూద్దాం ఇప్పుడు. సో బేసికల్లీ బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది లూప్స్. సో దీన్ని లూప్స్ లోపల వాడతాం. సో బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ విత్ ఇన్ ద లూప్స్ టు టర్మినేట్ ద loop immediately whenever break statement is encountered in the loop. సో మనం బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు వాడతామంటే బేసికల్గా బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ విత్ ఇన్ ద లూప్స్ మెయిన్లీ టు టర్మినేట్ ద లూప్ ఇమ్మీడియట్లీ వెన్ ఎవర్ ద బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ ఎన్కౌంటర్డ్ ఇన్ ద లూప్. సో మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు లూప్ని టర్మినేట్ చేయడానికి బ్రేక్ స్టేట్మెంట్ వాడతాం ఫస్ట్ థింగ్. సో టర్మినేట్ అయిపోయిన తర్వాత ది కంట్రోల్ విల్ ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ ది ఫర్ లూప్. సో ఫర్ లూప్ తర్వాత ఉన్న కోడ్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. ఓకే. సో బేసికల్లీ బ్రేక్ స్టేట్మెంట్ అనేది విత్ ఇన్ ద లూప్స్ వాడతాం. సో మనకి ఎక్కడైతే బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎన్కౌంటర్ అయిద్దో అప్పుడు లూప్ అనేది ఇమ్మీడియట్గా టెర్మినేట్ అయిపోయి కంట్రోల్ అనేది ఫర్ లూప్ తర్వాత ఉన్న కోడ్ని పాయింట్ చేసిద్ది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంది, జనరల్గా మనకి ఫర్ లూప్ అనేది ఎప్పుడు టెర్మినేట్ అయ్యిద్ది, ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ. సో ఫర్ లూప్ అయితేనేమో ఆ సీక్వెన్స్ అనేది ఎగ్జాస్ట్ అయినప్పుడు అయ్యిద్ది, వైల్ లూప్ అనేదేమో కండిషన్ ఫాల్స్ అయినప్పుడు అయ్యిద్ది. సో అలా కాకుండా అంటే మనకి ఫర్ లూప్ అనేది ఆ సీక్వెన్స్ ఎగ్జాస్ట్ అవ్వకుండానే వైల్ లూప్ కండిషన్ ఫాల్స్ అవ్వకుండానే మీరు ఆ ఫర్ లూప్ని కానీ వైల్ లూప్ని కానీ ఇమ్మీడియట్గా టర్మినేట్ చేయాలనుకున్నప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ వాడతాము. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో మీ కండిషన్ మీట్ అవ్వకపోయినా కానీ మీరు అనుకున్నది జరిగితే లూప్లో మిగతా లూప్ కంటిన్యూ చేయకూడదు అనుకుంటే అప్పుడు మనం బ్రేక్ స్టేట్మెంట్ వాడి లూప్ని ఇమ్మీడియట్గా టర్మినేట్ చేస్తాం. టర్మినేట్ అయిన తర్వాత కంట్రోల్ అనేది ఫర్ లూప్ తర్వాత ఉన్న స్టేట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక లిస్ట్ తీసుకుంటున్నా, L1 ఈక్వల్ టు 1 2 3 4 5. సో లిస్ట్లో యూజర్ ఇచ్చిన ఎలిమెంట్ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి. సో యూజర్ ఒక ఎలిమెంట్ ఇస్తాడు సెర్చ్ చేయడానికి. సో ఏదైనా ఎంటర్ చేయొచ్చు. వాట్ యూ నీడ్ టు డూ ఈస్ యూ నీడ్ టు ఫైండ్ దిస్ వాట్ ఎవర్ ద యూజర్ ఎంటర్డ్ నెంబర్ ఈజ్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద గివెన్ లిస్ట్ ఆర్ నాట్. ఉంటే ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని రాయాలి, లేకపోతే ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని రాయాలి. సో ఇది నా ప్రాబ్లం స్టేట్మెంట్. సో నాకేముంది, లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్లో అయినా ఇవ్వచ్చు, లేనిదైనా ఇవ్వచ్చు. సో యూజర్ ఏం చేస్తాడంటే ఒక ఎలిమెంట్ ఇచ్చి అది లిస్ట్లో ఉందో లేదో సెర్చ్ చేయమంటాడు. ఉంటే ఫైండ్ అని చెప్పండి, లేకపోతే నాట్ ఫౌండ్ అని చెప్పండి. ఇది మీ ప్రోగ్రామ్. సో యూ నీడ్ టు సెర్చ్ ఫర్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. సో మనకి లిస్ట్ ఉంది, తర్వాత యూజర్ ఒక ఎలిమెంట్ లేదా వాల్యూ అనొచ్చు అది ఇస్తాడు. అది ఈ లిస్ట్లో ఉందో లేదో కనుక్కోవాలి. ఉంటే ఫౌండ్, లేకపోతే నాట్ ఫౌండ్ అని చెప్పండి, అంతే. ట్రై చేయండి, ఒక 2 minutes తీసుకోండి. నో. సో ఓకే, నేను చెప్తాను చూడండి. ఎలిమెంట్ ఉంటేనేమో ఏం చేయాలి మనం, ఫైండ్ అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అవునా కదా? Yes, yes. ఓకే, లూప్ వాడాల్సిందేనా? Yeah, yeah. Yes, Sanu. ఇలా రాస్తే ఏమైంది, ఇఫ్ సర్చ్ ఎలిమెంట్ ఇన్ నెంబర్స్ ఇది సూపర్ ఈజీ కదా.
అవునవును. Got it. Okay. బట్ ఇది లూప్ చేసి కూడా రాస్తే ఎందుకని అది అలాగ వస్తుంది? మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ అవుతుంది అది. ఇప్పుడు వర్క్ అయిద్దా లేదా ట్రై చేద్దాం. ఎలిమెంట్ 6 ఇస్తున్నా, ఉందా? ఉంది. సో బట్ ఉందని వచ్చింది, ఫైన్, వర్క్ అయిందిగా. బట్ దీనికి లూప్ స్టేట్మెంట్ అవసరం లేదని. నిమిషం, 20 ఇచ్చా, లేదని వచ్చిందిగా, ఇంకేం కావాలి మనకి? మేము ఇక్కడ నేను ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసి రాసినానని. ఓకే. రాయొచ్చు, తప్పులేదు, అలా కూడా రాద్దాం, అది నెక్స్ట్ స్టెప్. సో ఇంత సింపుల్ సొల్యూషన్ ఉన్నప్పుడు మనం లూప్ కిందకి వెళ్తున్నామని. కరెక్ట్ అది. ఓకే, బట్ ఫైన్. సో ఇది ఒక వేలో రాయొచ్చు, మనకి చాలా సింపుల్. ఎప్పుడైనా సరే ఒక సింగిల్ ఎలిమెంట్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్లో లేదా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఉందో లేదో టెస్ట్ చేయాలనుకుంటే ఇన్ ఆపరేటర్ని వాడుకోవచ్చు. దట్స్ ఇట్ కదా, మీకు ఆల్రెడీ చెప్పా కదా. అది ఉంటే ఫైన్, లేకపోతే లేదనేగా. ఇఫ్ ఉంటే అది ఉన్నట్టు, లేకపోతే ఎల్స్కొచ్చిద్దిగా, అంతే కదా. ప్రెటీ సింపుల్ కదా. ఓకే. ఎస్ అండి. ఇది మేము ఫర్ లూప్ యూజ్ చేసి చేసినాము. సో ఓకే, బట్ ఫైన్, ఫర్ లూప్ యూజ్ చేసి కూడా చేద్దాం. ఎందుకు కాదనాలి, ఇంకొక కాపీ చేద్దాం. ఓకే, కొంతమందికి ఐడియా రాలేదనుకో, వాళ్ళు ఫర్ లూపే వాడతారు. సో మనం ఫస్ట్ ఏం చేయాలి? ఫర్ సో మనం ఈ ఎలిమెంట్ అనేది దీంతో చెక్ చేయాలి, దీంతో చెక్ చేయాలి, దీంతో చెక్ చేయాలి, దీంతో దీంతో ప్రతి దాంతో చెక్ చేసుకుంటూ పోవాలి. చెక్ చేసుకొని ఎక్కడైతే మ్యాచ్ అయితే అప్పుడు దెన్ ఉందని చెప్పాలి. ఒకవేళ మొత్తం అయిపోయిన తర్వాత కూడా లేకపోతే లేదని చెప్పాలి. అదే కదా మన ప్రోగ్రామ్. ఎస్. సో లెట్ సి హౌ ఇట్ వర్క్స్. సో మనం ఫస్ట్ లూప్ని ఐటరేట్ చేయాలి. సారీ, లిస్ట్ని ఐటరేట్ చేయాలి. ఫస్ట్ మనం లిస్ట్ని ఐటరేట్ చేయాలంటే ఎలా చేస్తాము? మీకు రెడీమేడ్ డేటా సెట్ ఉంటే ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ నెంబర్ ఇన్ నెంబర్స్. ఓకే. ఓకే, సో నెంబర్ ఏమైద్ది? నేను 5 ఇచ్చాను అనుకోండి, మనకు అన్ని ప్రింట్ అవుతుంది. సో ఓకే. ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఈ నెంబర్ అనేది సర్చ్ ఎలిమెంట్తో ఈక్వలో కాదో చెక్ చేసుకోవాలి. ఈ నెంబర్ ప్రతిసారి వచ్చే నెంబర్ని సో మనం సెర్చ్ ఎలిమెంట్తో ఈక్వలో కాదో చెక్ చేసుకోవాలి. ఇది ఎలా చెక్ చేస్తాము? ఈక్వాలిటీ ఏం చేసిద్ది? ట్రూ ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. సో అది ఇఫ్లో పెట్టుకుంటా. ఈ కండిషన్ ట్రూ అయితే ఏమనాలి మనం? ప్రింట్ ఎలిమెంట్ ఇస్ ఫౌండ్. ప్రింట్, సో మీరు ఇచ్చిన ఎలిమెంట్ ఫౌండ్ అని రాస్తున్నా, అంతే, ఏం లేదు. ఎఫ్ స్ట్రింగ్ వాడా, దానికి ఏం వర్రీ అవ్వమాకండి. లేకపోతే లేకపోతే ఏం చేయాలి? నాట్ ఫౌండ్. నాట్ ఫౌండ్ అని రాయాలి. ఫైన్, రాద్దాం. సో ఇది బాగానే ఉంది కోడ్, ఒకసారి రన్ చేసి చూసుకుందామా? ఎస్ అనిల్, ఇది ఏమవుతుందంటే ఇక్కడ ప్రింట్ అవుతుంది ఎలిమెంట్ ఇస్ ఫౌండ్. విల్ దాని డీబగ్ తర్వాత అండ్ ఎల్ చెక్ వన్స్. స్టేట్మెంట్. ఎల్ స్టేట్మెంట్ కూడా రిటర్న్ అవుతుంది దీంట్లో. సో సెర్చ్ ఎలిమెంట్ ఓకే సరే. అడుగుతుంది, మనం ఎంటర్ చేద్దాం 5 అని. ఓకే. ఓకే, సో ఫస్ట్ ఇక్కడికి వచ్చింది. నెంబర్ ఓకే. ఏం చేసింది? ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేసింది, మీకు తెలుసుగా. నెంబర్ 1 పాయింట్ చేసింది, 1 ఈక్వల్ టు సెర్చ్ ఎలిమెంట్. ఎస్. నో. ఎస్ నో? నో కాబట్టి ఎల్స్కి వచ్చి ఏం ప్రింట్ అయ్యిద్ది? ఎలిమెంట్ ఇస్ నాట్ ఫౌండ్. 5 ఈజ్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ అయింది. మళ్ళీ ఈసారి నెంబర్ ఏమైద్ది? 2 అయింది. 2 5తో ఈక్వలా? కాదు. ఓకే, మళ్ళీ 3కి వెళ్ళిద్ది. 3 5తో ఈక్వలా? కాదు. చూడండి, మనకి ప్రింట్ అవుతానే ఉంది. ఓకే. ఓకే. ఇది ఓకే, లూప్ అవుతూనే ఉంది అండి. ఓకే. సో ఇప్పుడు నెంబర్ అనేది 5 అయింది, మనం ఇచ్చింది 5. సో ఇప్పుడు ఏమైంది? ఫౌండ్ అని చెప్పింది. ఫౌండ్ అయిన తర్వాత కూడా మనం లూప్ కంటిన్యూ చేయాలా? నో, నాట్ ఎట్. కంటిన్యూ చేస్తానే ఉన్నాం. చూడండి, అవును, ఇది ఇది 10 కంటిన్యూ సార్లు అవుతుంది. రన్ అయింది, వేస్ట్ ఆఫ్ టైము. ఓకే. ఓకే, సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది బేసికల్గా? 10 టైమ్స్ ఎలిమెంట్ ఎగ్జిట్. ఫైండ్ అవున తర్వాత కూడా
అన్నెసరీగా రన్ అవుతుంది. ఉమ్, ప్రతిసారి ఇచ్చింది ప్రతి నెంబర్ కూడా ఎలిమెంట్ నాట్ ఫౌండ్ నాట్ ఫౌండ్ అని చెప్తుంది. అవును. ఇలా చెప్తే నాకు ఏది ఫౌండో ఎక్కడో ఎత్తుక్కోవాలిగా నేను. కరెక్ట్. ఓకే, ఇక్కడ చూస్తే ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి బేసికల్గా, ఎలిమెంట్ ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ప్రతిసారి చెప్పాల్సిన పని ప్రతి నెంబర్కి, అవునా కాదా? ఉమ్. సో ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అది ఎలా చేస్తాము, ఏం చేయాలి, ఇప్పుడు ఏమైనా ఐడియా రావాలి కదా. బ్రేక్ i+1 ఇటరేట్ మనం చేయాలి ఇంకా కదా. బ్రేక్ గురించి కూడా డిస్కస్ చేసుకోలేదు, ఏం చేద్దాం. ఎలిమెంట్ ఉంటే ఈడకి వెళ్ళిద్ది కదా. ఉమ్, ఎప్పుడైతే ఎలిమెంట్ ఉంటే, ఒక ఇచ్చిన ఎలిమెంట్ ఒకటి ఉన్నట్టు కదా అర్థం. అవును. సో మనం ఒక వేరియబుల్ తీసుకొని ఎప్పుడైతే ఉందన్నదో అప్పుడు ఇంక్రిమెంట్ చేసుకుందాం. లేకపోతే ఇంక్రిమెంట్ చేయట్లేదు కదా, ఒక్కసారే కదా ఇచ్చిన ఎలిమెంట్ ఉండేది. ఇక్కడ అట్లీస్ట్ ఇచ్చిన ఎలిమెంట్ ఒక్కసారే ఉంటుంది. ఉమ్, ఉమ్. ఓకే, సో నేను ఒక కౌంటర్ తీసుకొని ఎప్పుడైతే ఎలిమెంట్ ఉందో అప్పుడు నేనేం చేస్తానంటే కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటా. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, బేసికల్గా ఎల్స్ అవన్నీ ఏం రాయను. సో నేనేం చేస్తానంటే నాకు ఎలిమెంట్ ఉంటే జస్ట్ కౌంటర్ ఇంక్రిమెంట్ చేసుకుంటా, లేకపోతే ఏం చేయాల్సిన పని లేదు. లేనప్పుడు మనం ప్రతిదానికి ఇక్కడ ఎల్స్ రాస్తే ఏమైంది, ప్రతిసారి ప్రింట్ అయ్యింది నాట్ ఫౌండ్ నాట్ ఫౌండ్ అని, ఉమ్. అవునా కాదా? అదంతా చేయాల్సిన పని లేదు. సో నాకు ఈ వేరియబుల్ డిసైడ్ చేసిద్ది, ఈ వేరియబుల్లో వాల్యూ 0 ఉంటేనేమో ఎలిమెంట్ నాట్ ఫౌండ్, 1 ఉంటే లేదా 0 కాకుండా ఏది ఉన్నా ఎలిమెంట్ ఫౌండ్ అయినట్టే కదా, అవునా కాదా? ఎస్. సో దాన్ని నేను వేరియబుల్, ఇక్కడ టెంపరీ వేరియబుల్ వాడుకొని నేనేం చేస్తున్నానంటే ఎప్పుడైతే ఎలిమెంట్ ఉంటుందో అప్పుడు ఇంక్రిమెంట్ చేసుకుంటా. సో లెట్ ద లూప్ కంటిన్యూ, ఇట్స్ ఓకే. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఇంతవరకు రాస్తే మీకు ఎలా ఎగ్జిక్యూట్ అవుద్దో చూడండి క్లియర్గా. సో లూపు నెంబర్ ఇస్తున్నాను, నేను సపోజ్ 6 ఇస్తున్నా ఈసారి. కౌంటర్ 0 అయింది, చూడండి ఈడ అన్ని వేరియబుల్స్ కౌంటర్ 0, నెంబరు సెర్చ్ ఎలిమెంట్ 6, రైట్. సో ఇప్పుడు నెంబర్ అనేది ప్రతిసారి 1ని పాయింట్ చేస్తుంది, 1. సో 1 ఈక్వల్ టు 6 కాదు కాబట్టి కండిషన్ ఫాల్స్ అయ్యింది కాబట్టి ఈఫ్లోకి ఎంటర్ అవ్వదు, మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళి చెక్ చేసింది. 2 కూడా కాదు, మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ చెక్ చేసింది. 3 కూడా కాదు, 4 కూడా కాదు, నెక్స్ట్ ఎలిమెంట్ చెక్ చేసింది. సో ఈసారి 5 అయింది, మనం ఇచ్చిన నెంబర్ ఎంత, 6. 6 ఇచ్చాం. సో ఇది కూడా కాదు, సో ఎంటర్ అవ్వదు. సో ఇప్పుడు నెంబర్ అనేది 6 అయింది. సో మీరిచ్చిన నెంబరు, చూడండి క్లియర్గా, మీరిచ్చిన నెంబర్ ఏంటిది, సెర్చ్ ఎలిమెంటు. నాకు లూప్లో లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ 6 రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి, ఓకే, ఎలిమెంట్ ఉన్నట్టు కాబట్టి నేను కౌంటర్ని ఇంక్రిమెంట్ చేశా. ఓకే, సో నెక్స్ట్ ఏం జరిగిద్దో చూడండి. ఇంక్రిమెంట్ అయ్యిద్ది, ఇప్పుడు కౌంటర్ 1 అయ్యిద్ది ఎందుకంటే కండిషన్ ట్రూ అయింది, లోపలికి వెళ్ళింది. మళ్ళీ తర్వాత కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, అవ్వాలా? నాట్ రిక్వైర్డ్. నాట్ రిక్వైర్డ్, రైట్. అన్నెసర్లీ వీఆర్ ఇంక్రీజింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు నార్మల్గా సరే అట్లీస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇంక్రీజ్ చేసినా అసలు వర్క్ అవుతుందో లేదో అలా రాయొచ్చు కదా. కౌంటర్ ఈక్వల్ టు 0 అయితే ఏంది, ప్రింట్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్, ఆర్ యూ కెన్ సే సర్చ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అయినా అనొచ్చు. 0 అయితే నాట్ ఫౌండ్, లేదంటే సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. నేను 6 ఇస్తా, చూడండి రన్ అయింది, ఫౌండ్ అని వచ్చింది. సో ఈసారి 23 ఇస్తా, నాట్ ఫౌండ్ అని. సో అట్లీస్ట్ వర్క్ అవుతుంది. ఈవెన్ ఈ లూప్ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కూడా రన్ అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద ఎగ్జిక్యూషన్ టైం.
అవునా కాదా? ఎస్. సో ఇప్పుడు ఇది అన్నెసరీగా మనకి ఒక వేరియబుల్ యాడ్ చేసుకోవాలి, కౌంటర్ని ఇంక్రిమెంట్ చేయాలి, దాని తర్వాత మనకి నెంబర్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత కూడా అన్నెసరీగా లూప్ తిరుగుతూనే ఉంటుంది. అదే లాస్ట్ ఎలిమెంట్ అయితే ఫైన్, మధ్యలో ఏ ఎలిమెంట్ అయినా మీకు అన్నెసరీగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం అనేది పెరిగిద్ది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఎస్. ఏం చేస్తాం చూడండి. మీకు ఏం చెప్పాను, బ్రేక్ స్టేట్మెంట్ అంటే బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ విత్ ఇన్ లూప్ whenever break statement is encountered. Whenever the break statement is encountered, for loop is going to be terminated immediately and take the control after the for loop. సో నాకు ఎప్పుడైతే ఈ నెంబర్ మ్యాచ్ అయిందో నేనేం చేయొచ్చు, అప్పుడు కౌంటర్ని ఇంక్రిమెంట్ చేసుకొని బ్రేక్ చేసుకోవచ్చు. అన్నెసరీగా మిగతా టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేదు కదా, ఆ పర్పస్ ఎస్. సాల్వ్ అయింది కదా. నాకు జస్ట్ ఎలిమెంట్ ఉందో లేదో కనుక్కోవాలి. ఎన్నిసార్లు అక్కరైందో కనుక్కోవాల్సిన పని లేదు, నాకు జస్ట్ ఉంటే చాలు. ఒక్కసారి ఉన్నాయి, రెండు సార్లు ఉన్నాయి, మన ప్రోగ్రామ్ అదే కదా. సో దీనివల్ల మీకు ఏమైద్ది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం అనేది తగ్గిపోయిద్ది. చూడండి క్లియర్గా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే డీబగ్ చేస్తున్నాం, చూడండి. సో ఐ విల్ ఎంటర్ 6. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నేను 6 ఇచ్చాను. నెంబర్స్, సెర్చ్ ఎలిమెంట్ ఇవన్నీ ఉన్నాయి. కౌంటర్ 0 పెట్టుకున్నాం. సో కౌంటర్ కూడా 0 ఉంది. సో ఇప్పుడు ఏం చేసిద్ది, ఫర్ లూప్ నెంబర్ అనేది ఫస్ట్ 1ని పాయింట్ చేసిద్ది. కరెక్ట్. సో నెంబర్ 1 ఈక్వల్ టు 6 నో కాదు కదా. సో మనకేమైంది, ఇఫ్ లోపలికి రాదు, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ తర్వాత ఫర్ లూప్లో స్టేట్మెంట్స్ ఏం లేదు కాబట్టి మళ్ళీ లూప్ బ్యాక్ అయింది, అంటే మళ్ళీ నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్ళిద్ది. సో ఈసారి నెంబర్ దేని పాయింట్ చేసిద్ది, 2ని పాయింట్ చేసిద్ది. సో 2 ఈక్వల్ టు 6, సో లోపలికి రాదు. నెక్స్ట్ 3ని పాయింట్ చేసిద్ది. 3 ఈక్వల్ టు 6 కాదు. 4 ఈక్వల్ టు 6 కాదు. నెక్స్ట్ 5 ఈక్వల్ టు 6 కాదు. నెక్స్ట్ నెంబర్ 6. క్లియర్గా గమనించండి, కౌంటర్ 0 ఉంది, నెంబర్ 6 ఉంది, సర్చ్ ఎలిమెంట్ కూడా 6 ఉంది. ఈజ్ బోత్ ఆర్ సేమ్, ఎస్ కరెక్ట్ కాబట్టి లోపలికి వచ్చింది. ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ ది కౌంటర్. So now the first, as it is true, it will enter into the if condition. Then the counter is going to be increased. సో నాకు కావాల్సిన పర్పస్ సాల్వ్ అయింది కదా. సో చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, వెన్ ఎవర్ బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ ఎన్కౌంటర్డ్, the for loop will immediately exit and take the control to the next statement after the for loop. So break statement is used within the for loop. Whenever break statement is encountered, the loop is going to be terminated immediately and the control will be transferred to the next statement after the for loop. అంటే ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే చూడండి క్లియర్గా. సో లూప్ అనేది బ్రేక్ అవుతుంది. మనకి ఫర్ లూప్ కండిషన్ అనేది ఏమి ఫాల్స్ అవ్వలా, లేదా ఎగ్జాస్ట్ అవ్వలేదు. ఓకే, మధ్యలోనే మనం బ్రేక్ అవుతున్నాం. ఎందుకు బ్రేక్ అవుతున్నాం, మనకు కావాల్సింది పర్పస్ సాల్వ్ అయింది కాబట్టి. ఎప్పుడైతే మీకు ఫర్ లూప్ వాడినప్పుడు కానీ వైల్ లూప్ వాడినప్పుడు కానీ, ఫర్ లూప్ వాడితేనేమో మీకు సీక్వెన్స్ ఎగ్జాస్ట్ అవ్వకపోయినా మీ పర్పస్ సాల్వ్ అయినప్పుడు మధ్యలోనే లూప్ని టర్మినేట్ చేయాలనుకున్నప్పుడు బ్రేక్ వాడతాం, ఈవెన్ వైల్ లూప్లో కూడా. ఓకే, కండిషన్ అనేది ఫాల్స్ అవ్వకపోయినా మీ పర్పస్ సాల్వ్ అయినప్పుడు ఇమ్మీడియట్గా ఆ లూప్ని టర్మినేట్ చేయాలనుకున్నప్పుడు బ్రేక్ వాడతాము. సో బ్రేక్ కొట్టంగానే ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి కంట్రోల్ ఎక్కడికి వచ్చి చూడండి. సో ఈవెన్ దో నాకు ఫర్ లూప్ అనేది ఫాల్స్ కాలేదు, బట్ మధ్యలో నా పర్పస్ సాల్వ్ అయింది, నేను క్విట్ అయ్యాను. సో ఎప్పుడైతే మీరు
ఫోర్స్ఫుల్గా లేదా మీకు పర్పస్ఫుల్గా, సారీ, ఎప్పుడైనా మీ పర్పస్ సాల్వ్ అయినప్పుడు ఇమ్మీడియట్గా ఫర్ లూప్ని టర్మినేట్ చేయాలి అనుకుంటే బ్రేక్ స్టేట్మెంట్ వాడతాము. సో ఇప్పుడు ఏమైంది, టైం సేవ్ అయింది కదా, 6 అనేది ఐడెంటిఫై అయింది, ఇంకా మిగతా నెంబర్లు చెక్ చేయాల్సిన పని లేదు. వీఆర్ గోయింగ్ టు సేవ్ ద టైం. అవునా కాదా? సో చూడండి, ఇప్పుడు కౌంటర్ ఎంత ఉంది, 0 కాదు 1 ఉంది, ఇంక్రిమెంట్ అయింది చూడవచ్చు మీరు. కౌంటర్ 1 ఉంది కాబట్టి ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్కి వచ్చింది, ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని ఇక్కడికి వచ్చింది, ఇది ప్రింట్ అయింది. సో ఇలాంటి కేసెస్లో మనకి బ్రేక్ స్టేట్మెంట్ అనేది బాగా హెల్ప్ అయ్యిద్ది. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? నో అనిల్. సో ఇదంతా కూడా రాయాల్సిన పని లేదు. ఈవెన్ యూ కెన్ యూస్ ది ఇన్ కీవర్డ్ అండ్ ఫైండ్ అవుట్. దట్ ఈస్ మచ్ ఈజియర్. బట్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద లూప్, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రైట్. ఇది లెంతీ ప్రాసెస్ కదా అనిల్, ఇన్స్టెడ్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ టు ఫైండ్ అవుట్ దట్ ఎలిమెంట్. అవును కదా, సో నేను ఫస్ట్లోనే చెప్పా కదా. ఓకే ఓకే ఫైన్, వాట్. ఓకే. అన్కండిషనల్ బ్రాంచింగ్లో ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ స్టేట్మెంట్. సో కంటిన్యూ స్టేట్మెంట్ ఈజ్ యూస్డ్ విత్ ఇన్ లూప్స్. బ్రేక్ స్టేట్మెంట్ లాగానే కంటిన్యూ స్టేట్మెంట్ కూడా విత్ ఇన్ ద లూప్సే వాడతాము. సో మెయిన్ పర్పస్ ఆఫ్ కంటిన్యూ స్టేట్మెంట్ ఈస్ కంటిన్యూ స్టేట్మెంట్ main purpose of continuous statement is to skip the remaining statements in a loop for the current iteration and proceed directly to the next iteration. సో మనం కంటిన్యూ స్టేట్మెంట్ ఎందుకు వాడతామంటే, బేసికల్గా మీరు లూప్లో ఎప్పుడైతే కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ స్కిప్ చేయాలనుకుంటున్నారో ఆ కరెంట్ ఐటరేషన్కి, ఆ కేసులో మనం కంటిన్యూ స్టేట్మెంట్ వాడతాము. బ్రేక్ అనేదేమో లూప్ నుంచి టర్మినేట్ చేయడానికి వాడతాము. కంటిన్యూ స్టేట్మెంట్ ఏమో కరెంట్ ఐటరేషన్ని స్కిప్ చేయడానికి వాడతాము. సో మనం ఏం చేస్తాము, ఎక్కడైతే మనకి పైథాన్లో కంటిన్యూ స్టేట్మెంట్ వచ్చిద్దో అదేం చేసిద్దంటే లూప్లో ఉన్న రిమైనింగ్ స్టేట్మెంట్స్ని స్కిప్ చేసి కంట్రోల్ని మళ్ళీ బిగినింగ్ ఆఫ్ ద లూప్కి తీసుకెళ్ళిద్ది. సో అంటే వీఆర్ గోయింగ్ టు ది నెక్స్ట్ ఐటరేషన్ ఇన్ ది లూప్. సో ఎప్పుడైతే మీకు రియల్ టైంలో ఆ కరెంట్ ఐటరేషన్లో ఉన్న రిమైనింగ్ స్టేట్మెంట్స్ లేదా ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో వాటిని స్కిప్ చేయాలనుకుంటున్నారో అలాంటి కేసెస్లో మనం కంటిన్యూ స్టేట్మెంట్కి వెళ్తాము. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. యూ గైస్ నో హౌ టు ప్రింట్ 1 to 10 నెంబర్స్. నాకేం కావాలంటే 1 to 10లో 8 ప్రింట్ అవ్వకూడదు. సో ఐ వాంట్ యూ టు ప్రింట్ 1 to 7, దెన్ 9, 10. 8 అనేది ప్రింట్ అవ్వకూడదు. సో జనరల్గా ఎలా చేస్తాము, సో నేను 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలంటే నేను 1తో స్టార్ట్ అవ్వాలి, మీకు ఆల్రెడీ చెప్పాను. వైల్ I less than or is equal to 10, ప్రింట్ I అంటాను. ప్రతిసారి ఐని ఒకటి ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఏమైంది, I 1తో స్టార్ట్ అయ్యింది, 1 less than or is equal to 10, 1 ప్రింట్ అయ్యింది. I 2 అయ్యింది, 2 ప్రింట్ అయ్యి 3, 4, ఈ కండిషన్ ట్రూ అవుతానే ఉంటుంది 10 వరకు. 7, 8, 9, 10 ప్రింట్ అవుతుంది. సో I తర్వాత 11 అయినప్పుడు 11 less than or is equal to 10 ఫాల్స్ అయ్యింది, అప్పుడు ఎగ్జిట్ అయ్యింది.
బట్ నాకు ఇక్కడ 8 అనేది ప్రింట్ అవ్వకూడదు. ఎలా చేస్తాము? నాట్ ఈక్వల్ 8. కరెక్ట్. సో అదే చూద్దాం, అసలు ప్రోగ్రాంలో పెట్టి చూద్దాం. సో మనకేంటిది? ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 excluding 8. సో నాకు నెంబర్స్ 1 to 10 ప్రింట్ అవ్వాలి, ఎక్స్క్లూడింగ్ 8 కాకుండా మిగతా అన్ని ప్రింట్ చేయాలి. సో జనరల్గా ఫస్ట్ మనం 1 to 10 ఎలా ప్రింట్ చేస్తాము? వైల్ లూప్ వాడుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. సో వైల్ అనేదేమో కీవర్డ్, కండిషన్ ఏమో నాకు 10 వరకు కావాలి కాబట్టి 10 అని ఇస్తాను. సో ఫస్ట్ ఐని ప్రింట్ చేస్తాం, ప్రతిసారి ఒకటొకటి ఇంక్రిమెంట్ చేయాలి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే. సో ఇప్పుడు మనకేమైంది? 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. బట్ నాకు 8 ప్రింట్ అవ్వకూడదు. సో ఏదో కండిషన్ రాయాలి కదా. సో ఇఫ్ ఐ ఈక్వల్ టు 8, అప్పుడు ఇది ప్రింట్ అవ్వకూడదు. సపోజ్ నేను దీన్ని ఇఫ్లో పెట్టాను అనుకో, 8కే ప్రింట్ అయ్యిద్ది, అవునా కాదా? మిగతా వాటికి ప్రింట్ అవ్వదు. నేను బయట పెట్టాను అనుకో, ఏమైంది? ప్రింట్ అన్నిటికీ ప్రింట్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్లో మీకు ఎప్పుడైతే రిమైనింగ్ ఫర్ కరెంట్ ఐటరేషన్, ఇఫ్ యూ వాంట్ టు స్కిప్ ది రిమైనింగ్ స్టేట్మెంట్స్, అంటే కంటిన్యూ తర్వాత ఉన్న మీకు రిమైనింగ్ స్టేట్మెంట్ని స్కిప్ చేయాలనుకున్నప్పుడు కంటిన్యూ అనేది బాగా హెల్ప్ అయ్యింది. సో ఇఫ్ యూ వాంట్ టు skip the remaining statement in the current iteration, then we go for continue. సో ఇక్కడ ఏమంటున్నాను నేను, మీకు ఎప్పుడైతే i ఈక్వల్ టు 8 అయిందో అప్పుడు ప్రింట్ అవ్వకూడదు. సో ఐ వాంట్ టు స్కిప్ ది రిమైనింగ్ స్టేట్మెంట్స్. I want to skip the remaining statements for only one iteration, that is when I equal to 8. Okay. బట్ ఇది అని ఇప్పుడు ప్రింట్ వచ్చేసి 10 వరకు డిస్ప్లే అవుతుంది. బట్ ఇఫ్ ఐ ఈక్వల్ టు 8 దాన్ని కంటిన్యూ అంటే ఈ నంబర్ డిస్ప్లే అవుతా బికాస్ ఆఫ్ ఇక్కడ నాట్ ఈక్వల్ పెట్టలేదు కదండి. ఈక్వల్ పెట్టినారు కదా, ఐ ఈక్వల్ టు. కంటిన్యూ. ఓకే, ఒక నిమిషం మళ్ళీ ఎక్స్ప్లెయిన్. కంటిన్యూ ఏం చేస్తుంది? whenever continue is encountered in the loop, it is going to skip the current iteration and take the control to the beginning of the loop. నేను డీబగ్ చేసి చూపిస్తాను, ఇంకా బాగా అర్థమైంది మీకు. చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే. సో ఎక్కడ ఉన్నాం మనం? థ్రెడ్ అండ్ వేరియబుల్స్. ఐ అనేది 8 అయింది. ఐ 8 అయింది. అరే మీరు డీబగ్ ఓకే, ఇది లెట్ మీ డీబగ్ ప్రాపర్లీ. సారీ, ఐ థింక్ బ్రేక్ పాయింట్ వేరే చోట పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. ఓకే. సో చూడండి, ఐ అనేది 1 అయింది. సో మనకి వైల్ అనేది కండిషన్ ఇప్పుడు చెక్ చేయబోతుంది. 1 less than or is equal to 10, ట్రూ కాబట్టి లోపలికి వచ్చింది. సో ఇఫ్ ఐ ఈక్వల్ టు 8, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ కాబట్టి ఈ లోపలికి రాదు. నెక్స్ట్ ఏం చేసిద్ది? ప్రింట్ ఐ అనేది ప్రింట్ అయింది. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ ఒకటి ఇంక్రిమెంట్ అయింది, మీరు చూడవచ్చు. ఐ 2 అయింది. మళ్ళీ కండిషన్ చెక్ చేసిద్ది, ఇది ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్ కాబట్టి ఐ ప్రింట్ అయ్యిద్ది, తర్వాత ఒకటి ఇంక్రిమెంట్ అయ్యిద్ది. మళ్ళీ ఐ 3 అయింది, చూడొచ్చు, ఇది ఫాల్స్. సో ప్రింట్ అయ్యిద్ది, ఎడకెళ్ళిద్ది. నెక్స్ట్ 4. సో ఐ ఎంత అయింది ఇప్పుడు? 6 అయింది. 6 వరకు మనకు అన్ని ప్రింట్ అయినాయి. సారీ, 5 వరకు ప్రింట్ అయినాయి. ఇప్పుడు కరెంట్లీ 6 అయింది. ఓకే. సో నెక్స్ట్ ఆ కండిషన్ ట్రూ, 6 less than or is equal to 10 ట్రూ. ఈ కండిషన్ ఫాల్స్. సో మళ్ళీ ఏం చేసిద్ది? ఇక్కడికి వచ్చి ప్రింట్ అయింది. ఓకే. సో ఇప్పుడు ఐ అనేది 8 అయింది. 8 less than or is equal to 10, ఇజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్?
Oh, ట్రూ. 8 లెస్ దాన్ ఆర్ ఈజ్ less ఈక్వల్ టు than 10 equal ట్రూ. 10. Yeah, true, true, సో true. ఏడకి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఐ ఈజ్ 8, 8 True. ఈక్వల్ టు 8 ట్రూ. కరెక్టా? True. సో ట్రూ కాబట్టి లోపలికి వచ్చింది. వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీకు ప్రోగ్రాంలో కంటిన్యూ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయిందో, ఈ ఐట్రేషన్ కరెంట్ ఐట్రేషన్, ఇప్పుడు జరిగేది కరెంట్ ఐట్రేషన్. ఈ ఐట్రేషన్లో కరెంట్ ఐట్రేషన్లో ఆ లూప్లో ఉన్న రిమైనింగ్ స్టేట్మెంట్స్ని ఆ లూప్లో ఉన్న రిమైనింగ్ స్టేట్మెంట్స్ని స్కిప్ చేసిద్ది. ఈ రెండు స్టేట్మెంట్స్ని స్కిప్ చేసిద్ది. స్కిప్ చేసి, అంటే వీటిని స్కిప్ చేసి కంట్రోల్ అనేది డైరెక్ట్గా మళ్ళీ బిగినింగ్ ఆఫ్ ద లూప్ ఏడకెళ్ళిద్ది. సో ఇండైరెక్ట్గా మీకు ప్రోగ్రాంలో ఎప్పుడైతే కంటిన్యూ వచ్చిందో డైరెక్ట్గా కంట్రోల్ ఏడకెళ్ళిద్ది. సో దాని మీనింగ్ ఏంది? ఆ లూప్లో ఉన్న రిమైనింగ్ స్టేట్మెంట్స్ని స్కిప్ చేస్తుంది, కంట్రోల్ బిగినింగ్ ఆఫ్ ద లూప్కి తీసుకెళ్తుంది. చూడండి క్లియర్గా. ఓకే. Yes. సో మళ్ళీ Yes. ఐ 8 అయింది. సో ఇది జరుగుతానే ఉంటుంది ఇన్ఫైనైట్ లూపు. ఏం ఏం చేయాలి మనం ఇప్పుడు? ఏదో రాంగ్ రాసామే, ఏం చేయాలి? Then, 8 అయితే స్కిప్ చేయమన్నారు, ఫైన్. బట్ నాకు ఇంక్రిమెంట్ కూడా అవ్వాలి కదా. ఇంక్రిమెంట్ yes. అవ్వకపోతే 8 దగ్గర ఆగిపోతాం కదా. Mm-hmm. సో మనం ఏం చేయాలి? మనకి ఐ అనేది 8 అయినప్పుడు ఈ స్టేట్మెంట్ స్కిప్ అవుతాయి కాబట్టి ఐ అనేది మనం దీంట్లోనే ఇంక్రిమెంట్ చేయాలి. లేకపోతే ఆల్వేస్ ఐ 8 ఉంటుంది. ఏడ ఇంక్రిమెంట్ చేసుకుంటే మనకి ఐ అనేది ఒకటి పెరిగిద్ది, రిమైనింగ్ స్టేట్మెంట్స్ని స్కిప్ చేసిద్ది. సో ఆ 8 అనేది ప్రింట్ అవ్వదు, ఈసారి 9 అయింది. చూడండి ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. ఇంకా ఈ ఐ స్టేట్మెంట్ I+1 బోత్ స్టేట్మెంట్స్ లో పెట్టాలని. పెట్టాలి కదా. ఇప్పుడు పెట్టకపోతే చూసావు కదా ప్రాబ్లం. అదే బ్రేక్ అయింది, పెట్టకపోతే బ్రేక్ అయింది అది. బ్రేక్ అవ్వలేదు, అంటే లూప్ అవుతానే స్టార్ట్ ఉంది. అయింది. 8తో లూప్ అవుతానే ఉంది. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. సో ఇది మీకు తెలుసు కదా. ఫస్ట్ I1 ఇది ఫాల్స్ ప్రింట్ అయ్యిద్ది, ఇంక్రిమెంట్ అయింది. సో ఇది జరుగుతూ ఉంటుంది చూడండి. సో 5, ఇది మీకు 6, అంతా తెలుసు. 7. Yeah, this is. సో ఇప్పుడు ఐ అనేది 8 అయింది. 8 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ 10 ట్రూ. ఇప్పుడు మళ్ళీ Mhm. ఇక్కడికి వచ్చింది 8 ఈక్వల్ టు 8 ట్రూయే కదా, లోపలికి వచ్చింది. సో నేను ఇక్కడ ఎందుకు ఇంక్రిమెంట్ ఇచ్చాను? 7 ఇవ్వకపోతే ఈ కరెంట్ ఐటరేషన్లో ఈ స్టేట్మెంట్ స్కిప్ అవుతాయి కదా, Yes, ఐ అనేది yes. పెరగదు కదా. ఇంకెప్పుడు 8 ఉంటుంది, అది స్కిప్ చేస్తానే ఉంటుంది. మనకి నెక్స్ట్ మూవ్ అవ్వాలి కదా. అందుకని నేను ఇంక్రిమెంట్ చేశా ఐని. ఎందుకని? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక్రిమెంట్ అయింది, కంటిన్యూ కొట్టంగానే రిమైనింగ్ స్టేట్మెంట్ స్కిప్ చేసి కంట్రోల్ ఎడకి తీసుకెళ్తాను చూడండి. Yes. ఓకే. సో అప్పుడు ఏంది? 8 ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు 9 అయింది. 9 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అవునా కాదా? Yes. సో మనకి ఇది ఫాల్స్ కాబట్టి లోపలికి వెళ్ళలేదు. సో మిగతా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయింది. మీకు తెలుసు కదా. ఓన్లీ ఇది ట్రూ అయితే ఈ రెండు స్టేట్మెంట్సే దొరుకుతాయి, మీకు తెలుసు కదా. ఓకే. సో నెక్స్ట్ ప్రింట్ ఐ 9 ప్రింట్ అయింది. ఈసారి చూడండి 10 అయింది. ఓకే, కండిషన్ ట్రూ, ఇది ఫాల్స్ అయింది. 10 ప్రింట్ అయింది. ఈసారి ఐ 11 అయింది. 11 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10 ఫాల్స్ కాబట్టి క్విట్ అయింది. చూడండి, Okay. అర్థమైందా? Yes, sir. Okay. ఓకే. సో ఈ ఈ ట్రై చేస్తుంటే తెలిసిద్ది. మీకు ఎప్పుడైతే కరెంట్ ఐటరేషన్లో రిమైనింగ్ స్టేట్మెంట్ ఇన్ ద లూప్ స్కిప్ చేసి కంట్రోల్ బిగినింగ్ ఆఫ్ ద లూప్కి వెళ్ళాలనుకున్నప్పుడు కంటిన్యూ ఆన్. క్వశ్చన్ ఏంటిది? వీకెండ్స్ ఎక్స్క్లూడ్ చేయాలి, సాటర్డే సండేస్ ఎక్స్క్లూడ్ ఓకే, చేయాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రాబ్లం స్టేట్మెంట్. మీ టీమ్ లీడ్ ఉన్నాడు. టీమ్ లీడ్ జనరల్గా ఏం చేస్తాడు? ఎవ్రీడే వర్క్ అసైన్ చేస్తాడు. ఎస్. సో ఎవ్రీడే వర్క్ అసైన్ చేస్తాడు. ఎవ్రీడే చేస్తే ఫైన్. బట్ మనకి సాటర్డే సండే హాలిడే కదా, ఆ రోజు కూడా వర్క్ అసైన్ చేస్తే మనం చేయలేం కదా. ఆ ఎస్. రోజులు మనకి చేయకూడదు, స్కిప్ చేయాలి. మిగతా రోజులు వర్క్ అలొకేట్ చేయాలి. సో ఎప్పుడైతే మనకి డే అనేది మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అయితే వర్క్ అలొకేట్ అయినట్టు,
నాకు చూపించాలి. సాటర్డే సండే అప్పుడు వర్క్ ఎలకేట్ అవ్వకూడదు. జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తే సరిపోయిద్ది. సో ఎవ్రీ అయితే ఎలా చేస్తాము? ఫర్ డే ఇన్ డేస్. సో ఎవ్రీ డే అలకేట్ చేయాలంటే జస్ట్ ప్రింట్ allocate the work on అంటే సరిపోయింది మీకు. అప్పుడు ఎవ్రీడే వర్క్ అలకేట్ అయింది. అయిందా లేదా? చూసారుగా, సింపులే కది. ఎస్ సార్. సో ఇప్పుడు నాకేం కావాలి? సాటర్డే సండే వర్క్ అలకేట్ అవ్వకూడదు. అది నా క్వశ్చన్. ఓకే. ఈ కోడ్ కూడా కాపీ పేస్ట్ చేస్తున్నా కావాలండి. డిన్నర్ అయిందా అవ్వలేదా? లేదండి లేట్. అవ్వలేదా? లేదండి లేట్. సో ఐ సరే, టేక్. ఈ ప్రోగ్రామ్ చేసి ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది చేసి లీవ్ చేద్దాం. సరే. చేశారా ఎవరన్నా? లేదండి ఇంకా లేదు. ఇది statement ఇప్పుడు రాదు. వాడాంగా కంటిన్యూ స్టేట్మెంట్ వాడుకోవచ్చు మీరు. క్లూ ఆల్రెడీ సేమ్ కంటిన్యూ వాడితే సరిపోయింది. బట్ ఇక్కడ ఇఫ్ డే ఈక్వల్ సాటర్డే అండ్ సండే అని పెట్టానండి. బట్ ద థింగ్ ఈస్ ఇక్కడ మనకి సాటర్డే సండే అయితే ఇది ప్రింట్ అవ్వకూడదు, మిగతా డేస్ ప్రింట్ అవ్వాలి, అంతే కదా? అవునా కదా? అంతే. సాటర్డే సండే వచ్చినప్పుడు స్కిప్ చేయండి అంతే. సాటర్డే సండే అనుకుంటే సో ఇఫ్ డే ఈక్వల్ టు సాటర్డే సాటర్డే అండ్ సండే సాటర్డే అండ్ ఆర్ అండ్ కాదు, ఆర్ఆర్. సాటర్డే అయినా కానీ సండే అయినా కానీ రెండు రోజులకు జరగాలి కాబట్టి 6. ఓకే, మీకు రెండు అయినప్పుడు జరగాలనుకుంటే అండు పెడతాం. డోంట్ అలాగే. ఓకే, ఇది అయితే ఏం చేయాలి? స్కిప్ చేయాలి. ఆ రోజులు ఇది ప్రింట్ అవ్వకపోతే చాలు, అంతే. అవునా కాదా? కంటిన్యూ చేస్తే ఏమైంది? ఎప్పుడైతే కంటిన్యూ ఎన్కౌంటర్ అయిద్దో రిమైనింగ్ స్టేట్మెంట్ని స్కిప్ చేసిద్ది. లూప్లో ఉన్న రిమైనింగ్ స్టేట్మెంట్ని స్కిప్ చేసిద్ది. అర్థమైందిగా? లూప్లో ఉన్న కరెంట్ ఐటరేషన్, ఎక్స్పెషల్లీ లూప్లో కరెంట్ ఐటరేషన్లో ఉన్న స్టేట్మెంట్స్ని, రిమైనింగ్ స్టేట్మెంట్ స్కిప్ చేసిద్ది. మీకు ఏం చెప్పాను? వెన్ ఎవర్ the continuous statement is encountered, it is going to skip the remaining statements in the current iteration and take the control to the beginning of the loop అని చెప్పారు. అదే జరిగిద్ది. సో డీబగ్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ డేస్ అనేవి ఇన్ని ఉన్నాయి. ఫైన్. ఫస్ట్ డే అనేది దేన్ని పాయింట్ చేసిద్ది? ఫస్ట్ దాన్ని పాయింట్ చేసిద్ది, మండేని పాయింట్ చేసిద్ది. సో ఈజ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ? మండే ఈక్వల్ టు సాటర్డే ఆర్ సండే కాదు కదా? సో ట్రూ అయితే లోపలికి వెళ్ళిద్ది. ఫాల్స్ అయింది కాబట్టి ఈ లోపలికి వెళ్లకుండా తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు మనకి మండే వర్క్ అసైన్ అయినట్టు ప్రింట్ అయ్యింది చూడండి. ఫైన్. నెక్స్ట్ ఏం చేసిద్ది? డే అనేది ట్యూస్డే, నెక్స్ట్ పాయింట్ చేసిద్ది నెక్స్ట్ డే అని తెలుసుగా మీకు. ఇది ట్రూవా? కాదు, ఆ కండిషన్ ఫాల్స్. ట్యూస్డే అనేది సాటర్డే సండే అయితే ఈక్వల్ కాదు. సో మనకి దీని లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళకుండా తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సో నెక్స్ట్ డే అనేది వెన్స్డే, ట్రూ కాదు, ప్రింట్ అయ్యిద్ది చూడండి. సో నెక్స్ట్ డే అనేది థర్స్డే, ట్రూ కాదు, సో ఇక్కడికి వచ్చిద్ది, ప్రింట్ అయ్యిద్ది. సో ఈసారి డే అనేది ఫ్రైడే,
ట్రూ కాదు, ప్రింట్ అయ్యిద్ది. సో ఈసారి డే అనేది సాటర్డే. సో సాటర్డే ఈక్వల్ టు సాటర్డే, ట్రూ. సో ఆర్లో ఒక ట్రూ అయినా ఆ కండిషన్ ట్రూ అయినట్టే, మిగతా చెక్ చేయాల్సిన పని లేదు, లోపలికి వచ్చింది. నౌ కంట్రోల్ విల్ ఎంటర్ ది ఇఫ్ బ్లాక్. ఇంట్లో ఒక లైన్ ఆఫ్ కోడ్ ఉంది. సో ఇప్పుడు కంటిన్యూ స్టేట్మెంట్ హిట్ అయింది. వెన్ ఎవర్ కంటిన్యూ స్టేట్మెంట్ ఈస్ encountered in the loop, the control will transfer to beginning of the loop by skipping the remaining statement in the loop. అవునా కాదా? చూడండి, రిమైనింగ్ స్టేట్మెంట్ దీన్ని స్కిప్ చేసి కంట్రోల్ ఎడకు తీసుకెళ్ళింది. నెక్స్ట్ ఈసారి డే సండే, డే ఈక్వల్ టు సాటర్డే, మీనింగ్ సండే ఈక్వల్ టు సాటర్డే, ఫాల్స్. సో మనకి ఆర్లో ఏంది, ఒక ట్రూ అయినా ట్రూ కాబట్టి రెండోది కూడా చెక్ చేయాలి. ఇది ఫాల్స్ అయినంత మాత్రం నేను ఫైనల్గా డిసైడ్ చేయలేను కదా, ఇది ఫాల్స్ ఆర్ ఇది కూడా చెక్ చేసుకుందాం. సో డే ఈక్వల్ టు సండే, ఎస్. సండే ఈక్వల్ టు సండే, ట్రూ. సో ఫాల్స్ ఆర్ ట్రూ విల్ బికమ్ ట్రూ. సో ఇట్ విల్ ఎంటర్ ది if condition. Now continue statement is encountered. It will take the control here by skipping the remaining statement in the loop. ఈ స్టేట్మెంట్ ఒకటే ఉంది, దాన్ని స్కిప్ చేసిద్ది. చూడండి, కంట్రోల్ ఎక్కడికెళ్ళిద్ది. సో నౌ లిస్ట్ ఈజ్ ఎగ్జాస్టెడ్. లిస్ట్లో ఎలిమెంట్స్ ఏం లేవు, ఫర్ కూడా ఎగ్జిట్ అయ్యిద్ది. లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ప్రింట్ అయ్యిద్ది. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ మోర్ ఆఫ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. క్లియర్? బట్ అనేది ఇక్కడ ఇఫ్ డే ఈక్వల్ సాటర్డే సండే ఉంది కదా, సో ఇదే ప్రోగ్రామ్ ని నాట్ ఈక్వల్ నుంచి ఏమైనా రాయగలుగుతామా అని? నాట్ ఈక్వల్ సాటర్డే ఆర్ సండే. ఏది సింపుల్గా ఉందో అది రాస్తే బెటర్. నాట్ ఈక్వల్ టు వాడే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు ఏంది, నాట్ ఈక్వల్ టు అని పెట్టి బ్రాకెట్ లో. అప్పుడు ఏం రాయాలి, ఇవన్నీ రాయాలి. అంత పని అవసరం మనకి. ఓకే. సో సింపుల్గా రాయడానికి ప్రయత్నించు, అవునా కదా? నాట్ ఈక్వల్ టు అని పెట్టినప్పుడు ఏం చేయాలి, మీకు డే అనేది మండే కాకపోయినా ట్యూస్డే కాకపోతే అని రాయాలి, రివర్స్లో రాయాలి అంతే. రివర్స్, ఓకే ఓకే, గట్ ఇట్. అండి నార్మల్ గా మనం సీక్వెల్ లో రాస్తాం కదండి, వేర్ నాట్ ఇన్ ఫంక్షన్ చేసి. సో ఓకే, సో మీకు ఆల్రెడీ చూపించా కదా నాట్ ఈక్వల్ టు. క్లియర్? అర్థమైందా మిగతా వాళ్ళకి? ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్, అదర్వైజ్ జస్ట్ పింగ్ ఇన్ ద చాట్ క్లియర్ ఆర్ నాట్. సో నెక్స్ట్ వచ్చేసి అన్కండిషనల్ బ్రాంచింగ్లో రైజ్ స్టేట్మెంట్. సో జనరల్గా రైజ్ స్టేట్మెంటు మనం యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ని రైజ్ చేయడానికి వాడుకుంటాం. సో ఇది యాక్చువల్గా ఏదన్నా యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ రైజ్ చేయాలనుకున్నప్పుడు వాడతాం. సో ఇట్ ఈస్ యూస్డ్, రైజ్ స్టేట్మెంట్ ఈజ్ యూస్డ్ టు ట్రిగర్ అన్ ఎక్సెప్షన్ అన్కండిషనల్లీ. మీరు ఎప్పుడైతే కండిషన్ ఏం మీట్ అవ్వకుండా అన్కండిషనల్గా ఎక్సెప్షన్ని ట్రిగర్ చేయాలనుకున్నప్పుడు రైజ్ స్టేట్మెంట్ వాడతాము. సో వెనెవర్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఎన్కౌంటర్డ్, the flow of execution, or I'll say control, whenever rise statement is encountered, the control will transfer to the exception handler. Control will transfer to the exception handler. Okay, so mainly this is useful to raise the user defined exceptions. So this is useful to raise the user defined exceptions. మీరు ఎప్పుడైతే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ రైజ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఇది ఉపయోగపడుద్ది.
సో whenever this statement is occurred, the flow of execution will transfer to the exception handler. ఓకే, చూపిస్తాను చూడండి ఎలా వర్క్ అయ్యింది అనేది. సో చూడండి, మై ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ నాకు నెంబర్ అనేది నెగిటివ్ నెంబర్ అయితే నేను ఎక్సెప్షన్ రైట్ చేయాలనుకుంటున్నా. సో నాకు వాల్యూ అనేది జీరో కానీ పాజిటివ్ అయితేనేమో ఫైన్. ఓకే, నాకు ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్ ఇస్తారో అప్పుడు నాకు నెగిటివ్ నెంబర్ వద్దు, అది రాంగ్ అని, ఎర్రర్ అని చెప్పడం కోసం నేను ఎక్సెప్షన్ని రైట్ చేస్తున్నా. జీరో ఇస్తే ఏమైద్ది? జీరో లెస్ దాన్ జీరో ఫాల్స్ కదా, ఎక్సెప్షన్ రైజ్ అవ్వదు. సో మళ్ళీ నేనేం చేస్తాను, ఈసారి 1 ఇస్తా. పాజిటివ్ నెంబర్స్కి జీరో నెంబర్స్కి నాకు ఎక్సెప్షన్ రైజ్ అవ్వకూడదు. అంటే 1 ఇచ్చినప్పుడు 1 లెస్ దాన్ జీరో ఫాల్స్, సో వెళ్ళదు. సో నేను ఈసారి నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడే, అంటే ఇప్పుడు నెగిటివ్ నెంబర్గా చేంజ్ చేస్తా. -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో. -1 అనేది జీరో కంటే తక్కువ కాబట్టి ట్రూ అయ్యిద్ది. సో నాకు నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఏదన్నా ఎక్సెప్షన్ రైజ్ చేయాలనుకున్నప్పుడు రైజ్ అనే కీవర్డ్ని వాడుకుంటా. నేను రైజ్ అనే కీవర్డ్ని వాడుకుంటా. చూడండి క్లియర్గా డీబగ్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చింది, స్టెప్ ఇంటూ కొడతా. ఇక్కడికి వచ్చింది, ఈ కండిషన్ ఏంది? -1 లెస్ దాన్ జీరో. -1 అనేది జీరో కంటే తక్కువ కాబట్టి ట్రూ అయ్యిద్ది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ది if block. So now whenever Python sees the rise, so it is going to raise the user defined exception. సో నాకు యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ ఏంది? వాల్యూ ఎర్రర్. ఇదేమో ఎక్సెప్షన్ టైపు, ఎక్సెప్షన్ డీటెయిల్ వచ్చేసి ఇది. సో ఇప్పుడు ఏం చేసిద్ది అంటే, ఎప్పుడైతే రైజ్ అనే కీవర్డ్ ఎన్కౌంటర్ అయిందో కంట్రోల్ మనకి ఇన్బిల్ట్ ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ ఉంటుంది కదా. ఓకే, సో దానికి ట్రాన్స్ఫర్ చేసిద్ది. ఇన్బిల్ట్ ఎక్సెప్షన్ అనేది ఒకటి ఉంటుంది, కంట్రోల్ దానికి ట్రాన్స్ఫర్ చేసి మనకి ఎక్సెప్షన్ రైజ్ చేసిద్ది. ఎక్సెప్షన్ అంటే ఎర్రరే. సో ఇప్పుడు మనకి వాల్యూ ఎర్రర్ అనేది రైజ్ అయ్యిద్ది చూడండి. ఓకే ఫైన్. సో బేసికల్గా మనం ఇది ఎందుకు వాడతాము? ఎప్పుడైనా సరే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ని రైజ్ చేయటం కోసం వాడతాము. ఎనీవే డీటెయిల్డ్గా మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అప్పుడు కవర్ చేస్తాను. ఇది పార్ట్ ఆఫ్ ది అన్కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ కూడా జస్ట్ టచ్ చేశాను. ఫైన్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. సో ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో వాడతాం. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ రైజ్ చేయటం కోసం రైజ్ కీవర్డ్, రైజ్ స్టేట్మెంట్ వాడతాం. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? అర్థం అవ్వకపోయినా వరీ అవ్వమాకండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అప్పుడు కవర్ చేస్తాం. ఓకే, అంటే ఏదైనా ఇక్కడ రైజ్ వాల్యూ ఎర్రర్ ఉంది కదా, దాంట్లో టైప్స్ ఉన్నాయి కదా, వాల్యూ టైప్, టైప్ ఎర్రర్, సంథింగ్. దిస్ ఈస్ ది ఎర్రర్ టైప్, టైప్. దిస్ ఈస్ ఓకే ది ఎర్రర్ డీటెయిల్స్ ఆర్ ఎర్రర్ మెసేజ్. ఓకే, బట్ వాల్యూ ఎర్రర్ కాకుండా చాలా ఉంటాయి టైప్స్, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఓకే ఎక్సెప్షన్. ఓకే చాలా ఉంటాయి డిఫరెంట్ టైప్స్. ఇండెక్స్ వాల్యూ. ఎర్రర్ ఉంటుంది. ఓకే, వాల్యూ ఎర్రర్ మీన్స్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ కదా అది ఎర్రర్. అది కూడా ఆల్రెడీ డిఫైన్డ్. నేను యూజర్ ఎక్స్ప్లిసిట్ గా డెస్పరేట్ గా మీరు ఎక్సెప్షన్ రైజ్ చేయాలనుకున్నప్పుడు రైజ్ కీవర్డ్ వాడతారు. ఓకే, బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏమంటా అని, నాకు ఇక్కడ వాల్యూ ఎర్రర్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కదా, ఇన్ కేస్ దానికన్నా ఇది ఫంక్షన్ కాదు ఎక్కువ, అంటే ఐ మీన్ దీన్ని ఎక్కువ అడిగితే నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే నేను చెప్తా కానీ మీకు అర్థం అవ్వదు. ఫైన్. ఎందుకంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అప్పుడు కవర్ చేస్తాయి. ఎందుకంటే బేసికల్గా ఇది అన్కండిషనల్ స్టేట్మెంట్ లో వచ్చింది కదా, ఉందని చెప్పలేదు అనుకో, మళ్ళీ అప్పుడు చెప్తే డిస్కనెక్షన్ ఉంటుంది. ఎనీవే నీకు ఇక్కడ ఉందని చెప్తున్నాను. ఇది ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ రైజ్ చేయడానికి వాడతాము. ఓకే ఫైన్. యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంది? ఆల్రెడీ ఉన్నాయైనా మీరు జనరేట్ చేసుకోవచ్చు, కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎనీవే తర్వాత చూపిస్తాం. సో రైజ్ కీవర్డ్ అనేది మనం ఎక్స్ప్లిసిట్ గా, డెస్పరేట్ గా మీరు ఎక్సెప్షన్ రైజ్ చేయాలి, డెలిబరేట్ గా ఎక్సెప్షన్ రైజ్ చేయాలనుకున్నప్పుడు వాడతారు. క్లియర్?
ఎక్కువ క్వశ్చన్లు అడిగితే ఏమైంది అంటే నేను మొత్తం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఫైన్ ఫైన్. అంటే ఎందుకు దీంట్లో చెప్పానంటే జస్ట్. మీకు అర్థమైంది కదా, దీంట్లో ఇక్కడ మిస్ చేస్తే అక్కడ ఉందని చెప్తే మీ కనెక్షన్ మిస్ అయ్యింది. ఓకే. సో ఇక్కడ ఉందని చెప్తాను, తర్వాత డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈవెన్ మీకు రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఒక లెవెల్కే ఎక్స్ప్లెయిన్ చేశా. ఇది ఆ లెవెల్కి కూడా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానంటే అంత ఈజీగా కాదు. ఇది ఒక 1 డే క్లాస్, బట్ ఐ మీన్ 1 అవర్ క్లాస్ పట్టిద్ది. ఓకే. ఓకే. సో షూర్. మనం ఏం చేసాము ఈరోజు, అన్కండిషనల్ బ్రాంచింగ్ లో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ కవర్ చేసాం. నిన్నేమో రిటర్న్ కవర్ చేసాం, ఈరోజు బ్రేక్, కంటిన్యూ, రైస్ స్టేట్మెంట్ కవర్ చేసాం. ఓకే. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేను 2 ప్రోగ్రాంలు ఇస్తాను, చేయండి. నాకు ఈ ప్రోగ్రామ్ చేసుకొని రండి. సరే అండి. చూడండి, ఒక 5 నిమిషాలు నేను వెయిట్ చేస్తా. క్వశ్చన్ అర్థమైందో లేదో అడగండి ఫస్ట్. ఓకే. ఫిల్టర్ క్వశ్చన్ వచ్చేసి లైక్ మనం మల్టిపుల్ ప్రోడక్ట్స్ కార్ట్ యాడ్ చేసినప్పుడు, ఓకే, we have to calculate the total cost and after that ఏవైతే అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంటాయో ఆ ఐటమ్స్ అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేయకూడదు అని ఇక్కడ. అంతే, ఓకే. కరెక్ట్ కరెక్ట్. అవి ఎలా తీసుకుంటామంటే యూజర్నే అడగండి. సో ఫస్ట్ ఐటమ్ని ఎంటర్ చేయమనండి. ఓకే. ఐటమ్ని ఎంటర్ చేసిన తర్వాత దాని ప్రైస్ ఎంటర్ చేయమనండి. ఓకే. ఎంటర్ చేసిన తర్వాత అది అవుట్ ఆఫ్ స్టాకో కాదో కనుక్కోండి. అవుట్ ఆఫ్ స్టాక్ అయితే కార్ట్కి యాడ్ చేయాల్సిన పని లేదు. నాకు ఫైనల్గా అంటే టోటల్ కార్ట్ ప్రైస్ కావాలి, అదేనా? ఈ అవుట్ ఆఫ్ స్టాక్ అనేది మనము డిఫైన్ చేసుకోవాలా అని ఇక్కడ నువ్వు యూజర్. అడగాలి, ఈజ్ ద ఐటమ్ ఈజ్ ఇన్ ద స్టాక్ అని అడగాలి, ఎస్ ఆర్ నోవా. ఓకే. ఓకే. ఫైన్. అది ఇన్పుట్ మనం. ఓకే. ఫైన్ అండి. ఓకే, జస్ట్ ట్రై చేయండి, రేపు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే. రేపు క్లాస్ ఉందండి. రేపు లేదు, సారీ, మండే సేమ్ యూజువల్ టైమింగ్, ఎవరి టైమింగ్స్ వాళ్ళే.